జిల్లా మద్దికిర మండలం ఎం అగ్రహారం గ్రామం నందు శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణం కోసం గ్రామంలో ఉన్న అన్ని కుల మతాల వారు కలిసి కృష్ణుని దేవాలయ నిర్మాణం చేపడుతున్నారు. అగ్రహారం గ్రామానికి చెందిన జూలదరాశి రామాంజనేయులు మాట్లాడుతూ, మా గ్రామ ప్రజల సహకారంతో శ్రీకృష్ణుని దేవాలయం నిర్మాణం కోసం గ్రామ ప్రజలే కాక ఎంతో మంది భక్తాదులు కూడా దేవస్థానానికి నిర్మాణం కోసం పాత్రులయ్యారు. ఇప్పుడు దేవస్థానం 55% పనులు జరిగినవి, ఇంకను 45% జరగవలసి ఉన్నది. అయితే ఈ కృష్ణుని యొక్క దేవస్థాన నిర్మాణం కోసం ఎవరైనా దాతలు గాని భక్తాదులు గాని చందా రూపంలో ఇవ్వవచ్చని జోలాదర శ్రీ రామాంజనేయులు తెలియజేశారు. అలాగే ఈ రోజున ఈ దేవస్థాన నిర్మాణం కోసం పెరవలి గ్రామానికి చెందిన పోతల పురుషోత్తం చౌదరి గారు దేవాలయ నిర్మాణం కోసం 1,11,000 గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరియు మద్దికేర మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతల పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ, అగ్రహారం గ్రామ ప్రజలు అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి అందరి సహకారంతో చందాలు వేసి శ్రీకృష్ణుని దేవాలయ నిర్మాణం చేపట్టారని, ఇప్పటి వరకు నిర్మాణం ఖర్చు 90 లక్షల వరకు ఖర్చు పెట్టారని, అలాగే పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తన వంతు సహాయం అందిస్తారని, మరియు కర్నూలు జిల్లా ఎంపీ పంచలింగాల నాగరాజు కూడా సహాయానికి తోడవుతారని పురుషోత్తం చౌదరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన జోలదరాశి గ్రామానికి శివప్ప, పుల్లయ్య, శంకరయ్య, రామన్న, పకీరప్ప మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మద్దికెర మండలము ఎం అగ్రహారం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీకృష్ణ దేవాలయం, దీనికి అందరి సహకారంతో ఇప్పటికీ 90 లక్షలు ఖర్చు పెట్టాము. ఇంకా ఒక 30 లక్షలు రాసిన డేటు వెళ్ళాల, ఇంకా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందరి సహకారంతో దీన్ని కంప్లీట్ చేయాలనుకున్నాము. దాదాపు 65% అయింది, ఇంకా 35% ఉంది. ఇంకా ఎవరన్నా దాతలు ఉంటే వచ్చి ఇవ్వవాలని ప్రజలంతా కలిసి కోరుతున్నాము. ఈరోజు పెరవలి పురుషోత్తమ చౌదరి గారు 1,11,000 దేవాలయానికి విరాళం ఇచ్చినాడు. మద్దికెర మండలం ఎం అగ్రహారం గ్రామ రైతులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి కృష్ణ దేవాలయం నిర్మించాలని చెప్పి ఆలోచన రూపం దాల్చని చెప్పి అంత కష్టపడి గ్రామంలో అన్ని కులాల వారు కూడా సహకరించడము జరిగింది. ఇందులకు దాదాపు 90 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇంకా దాతలు ముందున్నారు. మన మండలమే కాదు, తాలూకాలో ఉన్న భక్తులు ఎవరైనా కానీ విరాళం ఇచ్చి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు దీనికి మన ఎమ్మెల్యే గారు, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు కూడా కొద్దిగా ప్రకటించినారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఈ దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఆ విధంగానే వాళ్ళని మేము కోరుతున్నది ఏమంటే, ఈ పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకొని మీరు కూడా సహకరించి మాకు ఈ మండలంలో ఎక్కడ చూడని విధంగా వీళ్ళు నిర్మిస్తున్నారు కనుక ఈ పనిని చూసి అందరూ సహకరించాలని చెప్పి మండల ప్రజలనైతేనేమి తాలూకా ప్రజలను అందరూ కోరుచున్నాము. దయచేసి మీరు అందరూ చేతనైనంత వరకు మీరు ఇచ్చి స్వామికి కృపార్తలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము.